హాయ్ అందరికీ. రీసెంట్‌గా ఇండియాకి, పాకిస్తాన్‌కి గొడవలు జరుగుతున్నాయి. యుద్ధం చేసే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం న్యూస్ ఛానెల్‌లో గాని, లేదా ఇప్పుడు మనం ఉన్న న్యూస్ ఛానెల్‌లో ప్రతి దాంట్లో కూడా మనం వింటూ ఉన్నాం. కాపోతే ఇంకా 2 డేస్ నుంచి బాగా వైరల్ అవుతుందేంటంటే, హిందూ, ముస్లింకి మధ్య గొడవలు. అంటే కొంతమంది పాకిస్తానీలు మన ఇండియాలో ఉండి, వాళ్ళ నుంచి వాళ్ళు ఇక్కడే బతుకుతాము అని చెప్పేసి పాకిస్తానీలు కూడా ఇండియాని వదిలి వెళ్ళడానికి ఇష్టపడట్లేదని, సో ఇట్లాంటివి చెప్తున్నారనమాట. సో వాళ్ళేంటంటే మేము మా మా పాకిస్తాన్‌లోనే మేము బతకలేము, ఇండియాలోనే మేము బతకగలము, ఇక్కడ మేము ఏదో ఒక పని చేసుకొని బతుకుతాము, మమ్మల్ని ఇక్కడ ఉండడానికి చోటివ్వండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. కాపోతే దీని మూలంగా ఏమవుతుందంటే చాలామంది హిందూస్‌కి, ముస్లిమ్స్‌కి మధ్య గొడవలనేది వచ్చేస్తున్నాయి. అంటే ఆహ్, చాలామంది హిందువుల్లో కూడా ముస్లిమ్స్‌ని అంటే ఇప్పుడు మన సైడు ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు ఎంతో మంచివాళ్ళే కదా! ఇప్పుడు మనకి నెగెటివ్‌గా ఏం లేరు ఆళ్ళు. ముస్లిమ్స్ అందరూ కూడా కలిసి నరేంద్ర మోడీ గారికి చెప్పారు. మేము మీ పక్షాన ఉన్నాము. మేము మీకు సపోర్ట్ చేస్తున్నాము. దయచేసి మీరు ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకోండి. మేము ముస్లిమ్స్ అందరం కూడా మీకు సపోర్ట్‌గా ఉంటామని చెప్పేసి అన్నారు. సో, చాలామందేంటంటే వీళ్ళు ఇండియా ముస్లిమ్స్ కాదు, పాకిస్తానీలో ముస్లిమ్స్. సో, వీళ్ళని కూడా పాకిస్తాన్ పంపించేయాలి. అక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పేసి ఆహ్, ఈ మధ్యన గొడవలు జరుగుతున్నాయి. అయితే ఏంటంటే చాలామంది ఎలా అంటున్నారంటే ఇప్పుడు హిందూ, ముస్లిం అనేవోళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటాం మనం. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా రంజాన్ పండగ చేసుకున్నా, వాళ్ళు సాంప్రదాయంగా వండిన వంటలన్నీ కూడా మనకు తీసుకొచ్చి అభిమానంతో మనకిస్తూ ఉంటారు. అలాగే మనం కూడా ఏ పండగకి సంక్రాంతికి పులిహోర గాని, ఇట్లా ఏదో మన ఇంట్లో ఏది చేస్తే అది వాళ్ళకిస్తూ ఉంటాం. సో, ఇట్లా మా ఈ హిందూకి, ముస్లింకి మధ్య ఒక మంచి సంబంధం అనేది ఉంది. ఒక మంచి బాండింగ్‌గా ఏర్పడిపోయింది. సో, ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఇన్వైట్ చేయడం గాని, లేదా వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేయడం గాని, చక్కగా అందరం కూర్చొని భోంచేయడం ఇయన్నీ కూడా చాలా బావుంటాయి. కాపోతే ఏంటంటే ఇలాంటి ఈ ఈ హిందూ, ముస్లింకి ఇలా పాకిస్తాన్‌కి ఇలా గొడవలు జరిగినప్పుడు ఏమవుద్దంటే చాలామంది ఏంటంటే ఈ ముస్లిమ్స్ కూడా పాకిస్తాన్ వాళ్ళే అని చెప్పి వాళ్ళ మీద చాలా నెగెటివ్‌గా మాట్లాడుతాం. దయచేసి ఎవరు అట్లా మాట్లాడకండి. ఎందుకంటే హిందూ మనం ఎంత మన సాంప్రదాయాన్ని ఎంత గౌరవిస్తామో అటు ముస్లిమ్స్ వాళ్ళ సాంప్రదాయం కూడా మనం అంతే గౌరవించాలి. సో ఏంటంటే సో ఈ 2 గొడవలు ఈ కులాల మధ్య, మతాల మధ్య గొడవలనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతేగాని అంటే ఈ మన దేశంలో ఉండే ముస్లిమ్స్ గానీ, ఎవరైనా గానీ ఓహ్, ఎలా అంటే కొంతవరకు వాళ్ళు చాలా జాగ్రత్తగానే ఉంటారు. ఎందుకంటే గమ్మునే హిందువుల జోలికి ఎవరు రారు. ఎందుకంటే ఎవరి మతం వాళ్ళు ఎవరి సాంప్రదాయాలు ఆళ్ళు గౌరవించుకుంటూ మనం ముందుకెళ్ళిపోతాం. ఇలాంటి కొంతమంది మనల మీద అటాక్ చేయడం, హిందువులను టార్గెట్ చేసి చంపడం ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే ఒక ఈ ముస్లిమ్స్ అంతా ఇంతేనేమో హిందువులకి ఇంత వ్యతిరేకంగా ఎందుకుంటున్నారు అని చెప్పేసి ఇట్లా మనం చాలా గొడవలనేది మనకి ఆహ్, బయట కనబడుతూ ఉంటాయనమాట. సో, ఇండియా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడు పాకిస్తానీలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో పాకిస్తానీ ముస్లిమ్స్ మాత్రమే. ఇండియాలో ఉండి ముస్లిమ్స్ కాదు. పాకిస్తానీలో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయిపోయి ఇక్కడే ఉండి ఇక్కడే లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళని ఆహ్, వాళ్ళ దేశానికి వాళ్ళు పంపించేయమని. చాలామంది డిబేట్‌లో కూడా మంత్రులు, ఈ నాయకులు కూడా చాలామంది పాకిస్తాన్ అంటే ఇష్టమని, మేము పాకిస్తాన్ మన ఇండియా మీద దాడి చేస్తే తప్పేంటి అన్నట్టు మాట్లాడారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి రియాక్ట్ అయ్యారు. మీకు పాకిస్తాన్ అంటే అంత ఇష్టం ఉంటే పాకిస్తాన్‌కెళ్ళిపోండి. ఇండియాలో మీకు ఉండే రైట్ లేదని చెప్పేసన్నారు. సో, ఇలా అనవసరమైన గొడవలనేది వస్తున్నాయనమాట. అనవసరంగా హిందూకి, ముస్లిమ్స్‌కి ఉండే బాండింగ్ అనేది దెబ్బతింటుంది. ఎవరు ఎన్ననుకున్నా, ఏమనుకున్నా వాళ్ళు ముస్లిమ్స్ మాత్రం ఒకటే నిర్ణయం తీసుకున్నారు. మీరు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము సపోర్ట్‌గా ఉంటాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి మేము సపోర్ట్ చేస్తాం. ఎవరు మేము హిందువులకు వ్యతిరేకం కాదు. మేము హిందువులను ఒక సోదరులాగా భావిస్తాము. సో, ఖచ్చితంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము కూడా ఏకాగ్రిస్తామని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసేసుకున్నారు. సో, మనం చేయాల్సిందేంటంటే దయచేసి ఎవరు కూడా ముస్లిమ్స్‌తో మనం స్నేహంగా ఉండడం మనకు మంచిది. ఎందుకంటే వాళ్ళకి, మనకి ఒక రకమైన ఇప్పటి నుంచి కాదు మన తాతల కాలం నుంచి కూడా ఒక రకమైన బాండింగ్ అనేది ఉంది. సో, వాళ్ళ గురించి మనల్ని ఏదో ఇండియా, పాకిస్తాన్ మధ్య గొడవ జరుగుతుంది కదా! ముస్లిమ్స్ అంతా పాకిస్తాన్ వాళ్ళంటే అది చాలా తప్పు. ఎందుకంటే నా నా దగ్గరే ఉన్నాయి. ఎవరో ఎందుకు నా షాప్ ఉంది. నా దగ్గరికి కొంతమంది పేషెంట్లు వస్తారు. కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. కొంతమంది తెలిసినోళ్ళున్నారు. చక్కగా పండగలకి ఏదైనా జరిగితే నాకు హలీం తీసుకొచ్చిస్తారు. నేను తింటాను. చక్కగా నేను కూడా ఏదోటి ఇస్తూ ఉంటాను. అట్లా ఏంటంటే ఒక బాండింగ్ అనేది ఉంది. ఎప్పుడు బయట కనిపించినా పలకరిస్తాం. అమ్మ బాగున్నావా అంటారు. సో, ఇలా ఇంత చక్కగా ఉన్నోళ్ళని మనం వాళ్ళ మీద పాకిస్తాన్ వాళ్ళని చెప్పి నిందేసి, వాళ్ళని అవమానపరిచి, వాళ్ళని ఇలా చేయడం కన్నా వాళ్ళతో కలిసి ఉన్నామనుకోండి, వాళ్ళు మనల్ని ఏమో గొడవ పడలేదు కదా! వాళ్ళు కూడా ఏమన్నారు? ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి ఓకే.
మీ ఇష్టం. మీరు ఏమైనా చేసుకోండి. మీరు పాకిస్తాన్ వాళ్ళని అక్కడ పంపించేసినా మాకేం పర్వాలేదు. దయచేసి మన బంధాన్ని మాత్రం విడదీయొద్దు. అంటే హిందువులు, ముస్లిమ్స్ ఎంత స్నేహబద్ధంగా ఉన్నామో, అలాగే చాలా కాలేజెస్‌లో కూడా నీ మతం ఏంటి? నీ పేరేంటి? అని చెప్పేసి ఒక కుర్రోడిని అడిగితే వాడు అలాగే చెప్పేసాడు. తర్వాత మళ్ళీ సారు ఎవరైతే లెక్చరర్ ఉన్నారో వాడు కూడా ఏం చేశాడు, "సారీ అమ్మా నేను ఇలా అనుకోలేదు" అంటే, "లేదు ఏదైనా సరే" అని చెప్పేసి, హిందూ అంటే ఏంటి? ముస్లిం అంటే ఏంటి? ముస్లిమ్స్‌లో అంటే కసాబ్ అన్న పేరున్నంత మాత్రాన టెర్రరిస్ట్ అవ్వడు కదా! కసాబ్ అంటే జనరల్‌గా పెట్టుకుంటారు పేరు ఎవరైనా. అంతేగాని కసాబ్ అన్న పేరోళ్ళు అందరూ టెర్రరిస్టులు అంటే హిందీ, ముస్లిం ఆళ్ళెంత బాధపడతారు? వాళ్ళకెంత బాధ అనిపిస్తది కదా! దాంతో ఏం చేశారు హెడ్ అయితే ఆ కాలేజీ, యూనివర్సిటీ హెడ్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళు వెంటనే ఆ లెక్చర్ మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి పడేస్తారు. సో, ఈ కులాలు, మతాలనేవి దయచేసి మనం చక్కగా హాయిగా ప్రశాంతంగా బతకాలంతే. మనిషి మహా అయితే ఒక 60 ఏళ్ళు కూడా సరింగా బతకని రోజులివి. మనం సరింగా భోజనం చేస్తే మనిషి చచ్చిపోతున్నాడు. ఒక బీపీ, షుగర్ ఉన్న పేషెంటు పెట్టినన్నం పెట్టినట్టుగా ఒక భోజనం కరెక్ట్‌గా పెడితే ఆడు సాయంత్రం అరుగుద్దో లేదో కూడా తెలియని పరిస్థితి ఇది. అలాంటి రోజులివి. సో, ఈట్లి గురించి మనం అనవసరంగా ఏయో కులం పేర్లు, మతం పేర్లు చెప్పుకొని కొట్టుకోవడం కరెక్ట్ కాదు. ముస్లిమ్స్ అయినా గానీ, క్రిస్టియన్స్ అయినా గానీ, మన హిందూస్ అయినా కూడా మనందరం కూడా స్వేచ్ఛగా బతికే భూమి ఏమైనా ఉందంటే అది మన భారత భూమే. వేరే దేశాల్లో మనం అంత ప్రశాంతంగా మనల్ని బతకనివ్వరు. ఖచ్చితంగా మతాల పేరుతోనే చంపేస్తారు. మనం ప్రశాంతంగా బతికేది మన భారతదేశంలోనే. అలాగే మనల్ని నమ్ముకొని ఏదో చిన్న వ్యాపారమో, చిన్న చేసుకొని ఇక్కడ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు కొంతమంది మన దేశంలోకి ఎంటర్ అయిన వాళ్ళని మనం హెల్ప్ చేయాలి. కొంతమంది ఎవరైతే పాకిస్తాన్‌లో ఇల్లీగల్‌గా ఉన్నారో వాళ్ళందరినీ పంపించేయాలి. అది అది కరెక్ట్ కాదు కదా! ఒక వీసా పని మీద వచ్చాను. ఆ వీసా టైం అయిపోయింది. నా టైం అయిపోయాక ఏం చేయాలి? నేను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి. అది మానేసి నేను ఇంకిక్కడే ఉంటాను. నాకు ఇక్కడే బాగుందంటే అలా కుదరదు కదా! సో, దయచేసి నాకైతే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో పాకిస్తాన్ వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి అది కరెక్ట్ నిర్ణయం అనుకుంటున్నాను. ఖచ్చితంగా దయచేసి కూడా ఎవరు కూడా ముస్లిమ్స్, హిందూస్ మధ్య గొడవలు పడకండి. మనందరం కలిసి ఉంటేనే బావుంటది. అంతే. థాంక్ యూ.